బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వాతావరణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వాతావరణం మారుతోంది. మరి ముఖ్యంగా అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనమై వాయుగుండంగా మారింది. ఇప్పుడు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వాతావరణ శాఖ ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అలర్ట్ అయింది. అలర్ట్స్ ను కూడా జారీ చేస్తుంది. మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో మారుతోందనేది. ఎందుకంటే ఇంతవరకు కూడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది అనుకున్నారు. కానీ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెనుముప్పుగా మారబోతోందా అంటే దాదాపుగా అటువంటి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇది వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫానుగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఒక్కసారి మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరీ ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఎందుకంటే తీరాన్ని చాలా దగ్గరలో ఉందనే చెప్పుకోవాలి. ఇంకొక 5 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ముఖ్యంగా చెన్నై మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. చెన్నైని తాకిన తర్వాత శ్రీలంక, ఆ తర్వాత చెన్నై, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. చెన్నైని తాకే క్రమంలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ మీద ఆ ఇంపాక్ట్ ఉండబోతోంది. ఇప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికీ తీవ్రమైన గాలులు వీస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. శ్రీలంక మీద ఇంపాక్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఒక్కసారి నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. నిన్న మీరు చూసినప్పటికీ ఈ రోజు మీరు చూసినప్పటికీ తేడా మీకు ఇక్కడ మీరే గమనించవచ్చు. నేను మీకు చూపించిన క్రమంలో పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఈ డైరెక్షన్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇటువైపు మనకు కనిపించింది ఆ ఇంపాక్ట్. అలా ఉన్నప్పుడు ఇటు చెన్నై మీద లేకపోతే శ్రీలంక మీరు చూస్తే కనుక ఈరోజు శ్రీలంక కాస్త కనిపించట్లేదు. ఇదిగో శ్రీలంక రాజధాని కొలంబో మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ శ్రీలంక మ్యాప్లో ఎక్కడా కనిపించట్లేదు. అంత తీవ్రమైన ప్రభావం ఉంది. నిన్న మీరు గమనిస్తే కనుక ఇటు పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఈ డైరెక్షన్ దాదాపుగా అనుకోవాలి. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఉత్తర వాయువ్య దిశగా ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో వెళుతోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఆ సర్క్యులేషన్ కావచ్చు, ఆ సర్క్యులేషన్ ఫార్మేషన్ కావచ్చు, లేకపోతే సర్క్యులేషన్ మూవ్ అవుతున్న డైరెక్షన్ మీరు కనుక గమనిస్తే ఇదిగో ఇటువైపు ఉంది. ఈ ప్రభావం మీరు కనుక గమనిస్తే దాదాపుగా ఇదిగో ఒకసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇటు తమిళనాడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించడమే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి పెద్దగా కనిపించలేదు. కానీ సిచ్యువేషన్ మనకు కాస్త అటువంటి సినారియోలాగా మనకు అనిపిస్తోంది. ఎందుకంటే కనుక ఒకసారి ఇక్కడ మీరు సిచ్యువేషన్ గమనిస్తే ఇదిగో ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర మీద దాదాపుగా ఇంపాక్ట్ కనిపించట్లేదు. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ, తమిళనాడు మీద ఇంపాక్ట్ మనకి గట్టిగా కనిపిస్తోంది. చాలా ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. శ్రీలంకగా ఇంపాక్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉండబోతోంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, దాంతోపాటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఏం చెబుతోంది, అంచనాలేంటి, ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి బిగ్ రెయిన్ అలర్ట్ని జారీ చేస్తుంది. రెయిన్ అలర్ట్ కూడా కాదు, తుపాను హెచ్చరిక అనే చెప్పుకోవాలి. ఎందుకు తుపాను హెచ్చరిక? ఒకసారి నేను ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఏం చెబుతోందనేది నేను మీకు ట్వీట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆ ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గడిచిన 6 గంటలు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ నవంబర్ 27న తుపానుగా మారే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఆ డైరెక్షన్ని. ఒక్కసారి నేను టచ్ చేస్తున్నాను సో దట్ అది పెద్ద ఇమేజ్గా వస్తుంది. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిటీస్ మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రీలంకను నిన్న మీరు కనుక గమనిస్తే ఇలా ఉండింది మ్యాప్ ఫార్మేషన్. ఆ డైరెక్షన్ ఇలా ఉండింది. ఇట్లా అంటే శ్రీలంక మీదుగా శ్రీలంకకు తాకిన తర్వాత ఇంపాక్ట్ కాస్త మనకి చెన్నై మీద కాస్త బలహీనపడే అవకాశాలు ఉండే అవకాశం నుంచి అంచనాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఈరోజు చూస్తే కనుక పూర్తిగా డైరెక్షన్ మార్చుకుంది. మనం అదే చెప్తూ ఉంటాం వాతావరణానికి సంబంధించి ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయని. సో ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే 26వ తారీఖు ఈరోజు 26 తారీఖుకి సంబంధించి ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇదిగోండి 27, 28, 29 ఆ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉండబోతోంది. తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి నేను మళ్ళీ బయటకు వస్తాను మ్యాప్ నుంచి సో దట్ ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఇదిగోండి
ఆ తర్వాత తదుపరి 2 రోజులు శ్రీలంక తీరం దాటి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్లేందుకు అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుంచి 29 వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ రైతులకు కూడా అలర్ట్స్ ఇచ్చింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. నవంబర్ 27 నుంచి 29 వరకు మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ఇటు విపత్తు నిర్వహణ శాఖ. ఒక్కసారి మనం కొద్దిసేపటి క్రితం చూసినట్టుగా మ్యాప్లో చూడొచ్చు. నైరుతి బంగాళాఖాతంలో దానికి ఆనుకొని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి ఇది నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ట్రింకోమలీకి దక్షిణ ఆగ్నేయంగా 340 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి. అలాగే నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా అంటూ కూడా తమిళనాడుకి సంబంధించి దాదాపుగా 750 కిలోమీటర్ల దూరంలో ఉంది అంటూ కూడా చెప్తున్న సినారియో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది రానున్న 12 గంటలు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులు ఉత్తర వాయు దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇటు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంచనా వేయడం జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలు ఏ జిల్లాల మీద ప్రభావం పడబోతోంది, ఏ జిల్లాలు ఈ తుఫాను ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ నిచ్చిందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఒక్కసారి ఇదిగోండి, ఇటు ఉత్తర నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఉత్తర కోస్తా ఆంధ్రతో మొదలు పెడితే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఈ రోజు రేపు అంటే దాదాపుగా 27, 28 అంటే రేపు ఎల్లుండి వరకు కూడా పోనీ ఈ రోజు అనుకుందాం. 26 అంటే రేపు ఉదయం 8:30 వరకు అంటే ఈ రోజు రేపు అనుకుందాం. ఈ రోజు రేపు దాదాపుగా నార్మల్గా ఉండే వాతావరణం కనిపిస్తోంది ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద. ఆ తర్వాత 3 రోజులు 28, 29, 30 రిమెంబర్ 28, 29, 30 అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా అలర్ట్ ఉన్న సిచ్యువేషన్. సో ఇది శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ ఈ మూడింటికి కూడా ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నట్టుగా ఈ జిల్లాల మీద 3 రోజులు అంటే 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరి మీద నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. తర్వాత యానాం మీద మాత్రం 3 రోజుల పాటు మనం చెప్పుకున్నట్టుగా 28, 29, 30 3 రోజులు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు కోనసీమ మీద కావచ్చు, ఏలూరు మీద కావచ్చు, వెస్ట్ గోదావరి మీద దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అనేది అంచనాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే. కానీ లాస్ట్లో నేను ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అలర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటే ఇటు కృష్ణా అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ రెండింటి మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం మనం ముందు నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది అనేది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి, కృష్ణా డిస్ట్రిక్ట్కి, అలాగే పల్నాడు, గుంటూరులకు సంబంధించి 28, 29, 30 ఈ 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది పల్నాడు, గుంటూరు. ఆ తర్వాత బాపట్లకు సంబంధించి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ రిమెంబర్ ఇక్కడ ప్రకాశానికి ఇక్కడి నుంచి మారుతోంది వాతావరణం. ప్రకాశం, నెల్లూరుకు సంబంధించి ప్రకాశానికి ఈ రోజు రేపు ఎల్లుండి మనకి ఎల్లో అలర్ట్ ఉంది. కానీ అవతల రోజు అంటే 26, 27, 28, 29 నుంచి కాస్త సినారియో మారుతోంది. 29న ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కానీ నెల్లూరు విషయానికి వస్తే కనుక 28, 29, 30 ఈ 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగిలిన రోజులు ఈ రోజు నుంచి 29 వరకు చూసుకుంటే ఎల్లో అలర్ట్ ఉంటే 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు కర్నూలుకి, నంద్యాలకి 3 రోజుల పాటు 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ అంటే ఏదో ఎల్లో అంటే లైట్ తీసుకోవడానికి లేదు. బీ అలర్ట్, బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండండి అనేది ఈ అలర్ట్ సూచిస్తోంది. దాంతోపాటు ఇటు అనంతపురం నుంచి మొదలు పెడితే అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడి నుంచి మనకి 26, 27, 28, 29, 30 ఆ తర్వాత దాదాపుగా 6 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి 1, 2, 3, 4 5వ రోజు అంటే 26, 27, 28, 29, 30 దాదాపుగా 6 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 30వ తారీఖున కావచ్చు 29, 30న కాస్త అంచనాలు మారే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ మీద 1, 2, 3, 6 రోజుల్లో
28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. 26, 27, 28, 29, 30 ఎస్ 28, 29, 30 ఆంధ్రప్రదేశ్ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. రోజు రోజుకి అలర్ట్ మారుతోంది. మీరు కనుక గమనిస్తే 3 రోజుల నుంచి ఆర్టీవీ మీకు ప్రతి అలర్ట్ని చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెబుతోంది. గ్రీన్ అలర్ట్ మనం చూసాం, ఆ తర్వాత ఎల్లో అలర్ట్గా మారింది. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్. రిమెంబర్, ఇక్కడితో వదిలేదు. ఏం మారుతోంది, ఎటువంటి హెచ్చరికలు ఇస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలర్ట్ మారిన తర్వాత మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఆర్టీవీ. ఏ జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ ఉంది. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ చూడొచ్చు. బహుశా రేపటికి రెడ్ అలర్ట్ అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక చిత్తూరు మీద కూడా ఈరోజు రేపు ఎల్లుండి వరకు ఎల్లో అలర్ట్ ఉంటే ఆ మరుసటి 2 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అంటే దాదాపుగా వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. దీని తర్వాత ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తాం. కానీ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఆ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఎస్ డీప్ డిప్రెషన్కి సంబంధించి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉందో. ప్రస్తుతానికి మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ఇటువైపు డైరెక్షన్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఇదిగో దాదాపుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ కండిషన్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఎటువంటి సినారియో ఉంది అనేది ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంది అనేది ఒక అంచనాకైతే రావచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ప్రస్తుతం చెన్నై మీద ఇంపాక్ట్ ఉంది అనేది వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఒక్కసారి స్టిల్ ఫ్రేమ్లో పెట్టుకోండి శ్రీకాంత్ గారు, ఎందుకంటే మనం క్విక్గా రోల్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు ఇక్కడి నుంచి నేను కాస్త కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక డైరెక్షన్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు డైరెక్షన్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇలా ఇదిగో మీరు చూస్తే కనుక ఈరోజు 26వ తారీఖుకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. 27కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్. కానీ 28 ఇంట్రెస్టింగ్గా 28వ తారీఖు గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కనుక మీరు గమనిస్తే దాదాపుగా 28, 29, 30 ఈ అన్ని రోజులు కూడా మనకి ఎల్లో అలర్ట్ కొనసాగింది. కానీ రిమెంబర్ ఈ రోజు మాత్రం మనకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 28వ తారీఖుకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక అంచనా చర్చకు వస్తూ ఉంటుంది. ప్రజలు ఎక్కడ భయపడతారో అనే ఒక అంశానికి దృష్టిలో పెట్టుకొని అలర్ట్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి. సముద్రంలో మనం ముఖ్యంగా వాయుగుండం కావచ్చు, లేకపోతే అల్పపీడనం కావచ్చు, ఒకవేళ బలపడినా బలహీనపడినా అప్పటికప్పుడు అలర్ట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో బలపడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్కి వెళ్ళింది. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ఇంపాక్ట్ మనకి ఉందనేది వాతావరణ శాఖ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది 28కి సంబంధించి. ఇక్కడ నుంచి ఆ మరుసటి 2 రోజులు ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హెరిటేజ్ 29, 30ను కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం కావచ్చు, లెక్కల ప్రకారం. ఆ తర్వాత 1వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి సినారియోలో ఆల్రైట్ నెక్స్ట్ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఒక్కసారి ఇక్కడ టైమ్ ఆఫ్ ఇష్యూ నేను మీకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు టైమ్ ఆఫ్ ఇష్యూ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నానంటే కనుక దాదాపుగా 1 గంటన్నర రెగ్యులర్గా ఇచ్చే బులెటిన్ టైం. కానీ మీరు చూస్తే స్పెసిఫిక్గా 2 గంటల 2 నిమిషాలు ఆ టైంని మెన్షన్ చేస్తుంది. అంటే చేంజ్ ఓవర్ అవుతోంది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. దానికోసం మాత్రం నేను ఒకసారి పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి సబ్జెక్ట్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. డిప్రెషన్ intensified into deep depression over southwest Bay of Bengal and further intensification into a cyclonic storm. ఇదిగో 27th November బహుశా ది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఇదిగో సైక్లోనిక్ స్టార్మ్గా మారిందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 27 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. 27 చాలా కీలకం. అంటే రేపు మనకి అత్యంత కీలకమనే చెప్పుకోవాలి. రేపు తుపానుగా మారే అవకాశం ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది వాతావరణ శాఖ. ఇది నా మాట కాదు, వాతావరణ శాఖ చెప్తున్న మాట. రేపు తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాస్త
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. తీరాన్ని తాకే క్రమంలో కావచ్చు, తీరాన్ని దాటే క్రమంలో కావచ్చు, వాతావరణం ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూస్తున్నాం గతంలో కూడా. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో అక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. Heavy to very heavy rainfall at few places with isolated extremely heavy rainfall over coastal Tamil Nadu and Puducherry on 26th and 27th. Heavy to very heavy rainfall over coastal Tamil Nadu and Puducherry on 28th. On 28th and over coastal Andhra Pradesh, Rayalaseema from 28th to 30. మనం ముందే చెప్పుకున్నాం. ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక 28 నుంచి 30 చాలా కీలకమనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం వాయుగుండం కావచ్చు, తీవ్ర వాయుగుండం కావచ్చు, లేకపోతే తుఫాన్గా మారుతున్న ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక డైరెక్షన్ చూడండి, ఇలా దాన్ని డైరెక్షన్స్ మార్చుకుంది. ఎలా మారిందో ఒకసారి మీరు చూడొచ్చు. కాస్త జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇదిగో ఇప్పటికే శ్రీలంకకు నేను సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు శ్రీలంక మీద కంప్లీట్గా ఇంపాక్ట్ చూపించింది. కానీ ఇప్పుడు శ్రీలంక దాదాపుగా తప్పించుకుంది అన్న ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కనుక పశ్చిమ వాయువ్య దిశగా ఈ డైరెక్షన్లో వెళుతున్న సినారియో నిన్నటి వరకు చూసుకుంటే, కానీ ఇప్పుడు దిశ మార్చుకుంది, ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది, ఇలా వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీలంక మీద కాస్త ఇంపాక్ట్ తగ్గింది. కానీ ఇటు చెన్నై మీద అంటే తమిళనాడు మీద, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మీద ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తున్నాను ఎలా ఉండబోతుంది, ఎలా వెళ్ళబోతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి డైరెక్షన్ ఎలా మారబోతుంది, ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా మరి ముఖ్యంగా రేపు 27వ తారీఖున ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ డైరెక్షన్ మారితే ఇంకా బలపడితే తుఫాన్గా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారితే కనుక మరింత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. చెన్నైకి మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. 28వ తారీఖు నుంచి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 27వ తారీఖుకి సంబంధించి మనం చూస్తున్నాం. 27వ తారీఖున ఇటు చెన్నై మీద ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ ఫార్మేషన్ మీరు చూడొచ్చు, రెడ్ ఫార్మేషన్ ఏ స్థాయిలో జరుగుతోందో తుఫాన్గా మారే అవకాశం ఉంది. 28వ తారీఖుకి సంబంధించి ఇటు బంగాళాఖాతంలో ఇదిగో తుఫానుగా మారిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా మనకు ఉత్తరాంధ్ర మీద అంటే విశాఖపట్నం వరకు మనకు కనిపిస్తుంది. 28, 29, 30 3 రోజుల పాటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని గాలి తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఎలా వెళ్తోంది, ఏ డైరెక్షన్లో కదులుతోంది అనేది నేను ప్రెసెంట్ మనం జూమ్ సాయంతో ఈ చూసా, ఇప్పుడు విండి సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో గింగిరాలు తిరుగుతోందో. ఒక్కసారి మీరు తుఫాను కనుక మీరు గమనిస్తూ ఇక్కడ ఉంది. ఆ ఐని ఒకసారి నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తా. లెట్స్ సీ. ఆల్ రైట్, ఆ డీటెయిల్స్ మనకు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఉంది. ఓకే రైట్, ఇక్కడ మీరు చూస్తే కనుక డైరెక్షన్ నిన్నటి వరకు ఇలా వెళుతున్న డైరెక్షన్ కాస్త ఇలా ఉంది. ఆ తీవ్రత మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పటికీ ఆ విండ్ డైరెక్షన్స్ అక్కడక్కడ ఎటువంటి సినారీలు ఉందో మనకు అర్థమవుతోంది. దాంతోపాటు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా మారుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఒకసారి స్కైమెట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. స్కైమెట్ కాస్త అథెంటిక్గా భావిస్తూ ఉంటాం. సో స్కైమెట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాట్స్ స్కైమెట్ సేస్, స్కైమెట్ ఏమంటుంది, ఎలా ఉండబోతోంది రాబోయే వారం రోజుల పాటు. 26వ తారీఖు ఈ రోజు మీరు చూస్తే కనుక ఇప్పటికే శ్రీలంకను దాటింది. అంటే శ్రీలంకను అటు అది చెప్పంటే తూర్పు వైపు నుంచి వస్తూ ఇటు ఆగ్నేయంగా కదులుతూ వాయువ్యం వైపు మెల్లిగా వచ్చిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇటు ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం కాకుండా ఉత్తర వాయువ్యం వైపు కదులుతూ ముందుకెళ్తోంది తుపాను. ఈ నేపథ్యంలో తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తోంది. ఆ తర్వాత రాయలసీమ, ఈ ప్రెసెంట్ ఈ రోజుకి రాయలసీమ మీద కాస్తగా అంటే బహుశా సాధారణ వర్షపాతం, బహుశా చినుకులు అనుకోవచ్చు ఈ రోజుకి సంబంధించి. నేను అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, అటు వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఆ నెక్స్ట్ డేస్కి సంబంధించి వచ్చే రోజులు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది మీరు చూసే ప్రయత్నం చేయండి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తే తమిళనాడు మీద రేపటికి కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తమిళనాడు వ్యాప్తంగా. ఆ తర్వాత రాయలసీమ ఇటు నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కాస్త మనకి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ తర్వాత 28వ తారీఖున 28వ తారీఖు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 28వ తారీఖున ఒకవేళ బలహీనపడిందా పరిస్థితి వేరేలా ఉంటుంది, బలపడిందా ఇటు తుఫానుగా మారే అవకాశం ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఒకవేళ ఉత్తర వాయువ్య దిశగలుగుతూ ఇలా వచ్చిందంటే కనుక మనకి ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ అలా జరుగుతుందా వీ డోంట్ నో. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. నిన్నటికి ఈ రోజుకి ప్రిడిక్షన్ మారిన సందర్భాన్ని చూస్తున్నాం. సో అలా మారే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత
29వ తారీఖున మీరు గమనిస్తే కనుక బంగాళాఖాతంలో అస్థిరత మాత్రం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో మాత్రం ఒక విధంగా చెప్పాలంటే అలజడి, ఎందుకంటే అటువంటి సినారియో ఉందని చెప్పుకోవాలి. వాయుగుండం ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది బంగాళాఖాతంలో. మరి ముఖ్యంగా ఇటు వాయువ్య బంగాళాఖాతం వైపు చూసుకునే, ఉత్తర బంగాళాఖాతం వైపు చూసుకునే సినారియో అలాగే ఉంది. ఆ తర్వాత 30వ తారీఖున చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల వరకు కూడా 20 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది జిల్లాల మీద అంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత కాస్త ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది 1వ తారీఖు అంటూ కూడా ఇక్కడ స్కైమెట్ ప్రిడిక్ట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏమంటోంది, వాతావరణ శాఖ అధికారుల అంచనా ఏంటి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెబుతోంది, అట్ ద సేమ్ టైం అమరావతి వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, దీంతో పాటు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది, డైరెక్షన్ మారే అవకాశం ఉందా, లేకపోతే బలహీనపడే అవకాశం ఉందా, బలపడే అవకాశం ఉందా, వాయుగుండం డైరెక్షన్ మార్చుకునే అవకాశాలు అటువైనా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి మారిన సందర్భాన్ని చూసాం. ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే దీని ప్రభావం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు అయితే ఇది తీవ్ర వాయుగుండంగా అయితే మారి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలో ట్రింకోమలికి 310 కిలోమీటర్స్ దూరం ఆగ్నేయంగా అయితే కేంద్రీకృతమైంది. అలాగే ఫర్దర్గా చెన్నైకి కూడా చూస్తుంటే దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. ఇది ఫర్దర్గా ఈ ఉత్తర వాయువ్య దిశలో వెళ్తూ అంటే ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తూ ఇటు రేపటికి మరింతగా బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ఇది సబ్సిక్వెంట్ 2 డేస్లో ఫర్దర్గా ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తూ ఇది శ్రీలంకని స్కర్టింగ్ చేసుకుంటూ తమిళనాడు కోస్ట్కి చేరే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఇక్కడైతే ఇప్పుడు దీంట్లో అయితే చూస్తే ఇది శాటిలైట్ ద్వారా మనం ఇప్పుడు ఉన్నటువంటి తీవ్ర వాయుగుండానికి ఫోటోగ్రాఫ్ తీసి ఈ రకంగా విత్ యానిమేషన్ మనం చూస్తున్నాం. ఇది ఈ సిస్టమ్ యొక్క సెంటర్ ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంటుంది. దీని చుట్టూ కూడా క్లౌడ్ బ్యాండ్స్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం మనం అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ క్లియర్గాను. ఇది ఈ రేపటికి అంటే ఈ ఉత్తర వాయువ్యంగా ఈ డైరెక్షన్లో వెళ్తూ తుఫాన్గా మారి ఫర్దర్గా నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా ఈ ఉత్తర వాయు దిశలో వెళ్తూ తమిళనాడు కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. దీని ప్రభావం అయితే మన వరకు చూసుకుంటే మన కోస్తా జిల్లా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కొన్ని జిల్లాలు అలాగే మన ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సార్ దీని ప్రభావం పోర్టులో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందంటారా?